ఆయన చెప్పిన విధంగా తిరిగి చెప్పవాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధజేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం, మీ యొక్క పేరు, మీ యొక్క భార్య పేరు, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామి వారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం.
శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబుమాని ధృతిగరీణి సందోహంబుదాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. శ్రీ మహావిష్ణువు యొక్క చేయి తగలగానే గజరాజు తన అలసటను పోగొట్టుకున్నాడు. ఆనందంతో ఆడ ఏనుగులు మైమరిపించే పోయే విధంగా ఘీంకారాలు చేశాడు. కావున పరమాత్మ యొక్క అనుగ్రహం మన జీవితంలో ఏ కాసింత ఉన్నా కూడా మన యొక్క జీవితాలు అంతలా వెలిగిపోతాయన్నమాట. కనుక లోకా సమస్త సుఖినోభవంతు అనేటటువంటి దివ్యమైనటువంటి నానుడితో మన భారతావని సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అందరూ బాగుండాలనేటటువంటి సంకల్పంతో ఈ యొక్క శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. సమస్తాన్ని శాసించేటటువంటి పరమాత్మ నేడు నిత్య నూతనోత్సాహవంతుడై నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారి విధంగా మనకు దేదీప్యమానంగా వెలుగులను విరజిల్లుతూ దర్శనమిస్తూ ఉన్నారు. అయ్యవారి యొక్క అలంకరణలో భాగంగా కస్తూరి వివిధములైనటువంటి తిలకాలతో కస్తూరి పునుగు జవ్వాది తైలములు అనేటటువంటి 3 కూడా విశిష్టమైనటువంటివి దేవతలు వాడేటటువంటి పరిమళ ద్రవ్యాలు. అలాంటి శోభలతో ఎప్పుడూ కూడా విరజిల్లుతూ ఉంటుంది శ్రీవారి యొక్క దివ్య సన్నిధి. కనుక అలాంటి దేవదేవోత్తముడైనటువంటి శ్రీవారు నేడు అభయహస్తంతో కళ్యాణ తిలకంతో మన ముందుకు విచ్చేసి తదేవ లగ్నం సుజలం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైంకృకం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర త్రే వ్రతజోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం ధరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాపవః ఏషామిందే వృతస్యామో వృతగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాయం యా ఓం భూః. అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయజనవిట్టాయామస్యాం సుపదిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికిలాంటకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పురుషమావాప్త్యర్థం స్వక్షేనారాధనం కరిష్యే తదా కలశారాధనం కరిష్యే దారాదు తప్తత్సుతమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమృగండం ప్రతిమాదిష్యే రుణోమి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపశివా శుభతమాజ్యాంతాజ్యాంతతమా శుభ శుభతమా స్ఫూతా స్ఫూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా మృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం జగ్నిజాః పాశా విదదాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అముంజంతు మృతస్వస్య. ఓం భో వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తామృతమావాహయామి జాతస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసన. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరాదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వే జనాత్మన్మహితో నజంబో వైరాజంతే సుగుదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాంతనిదాంతదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపదీమావాహయామి వామే దిగామావాహయామి విశ్వక్షేణాయ నమః ఇదమాసన. స్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి స్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః సూత్రవత్యై నమః స్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి స్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు.
भवद्भ्रणुग्धः सुपुण्याहं करोमि कृष्मा स्वस्तिः प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रजदां प्रजापतिः श्यां जन्तुगौराणिजां जन्तुमापाणिजां जन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्यां जन्तुगौराणिजां जन्तुमापाणिजां जन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्यां जन्तुगौराणिजां जन्तुमापाणिजां जन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तनो यदा विट्टर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टर्विचक्रमे त्रयधानदेवदं समूढमस्य पागुं सुरे त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोकर्माणि पुष्कतयतो वृतानि पुष्पदे इन्द्रस्वजत्सकाः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्रासो विपञ्चभोजः गृवागं तस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाख्यभिर्यजत्राः स्त्रैरङ्गे सुष्ठुभागं सत्तनोभिर्यसेमधैदं यदाजहो शतमिन्नचरदान्त्यदेवायत्राणश्चक्राजरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि निषदा इद्गन्तोः अदितिर्जोरदितिरन्तरिक्षम् अदितिर्माता सपिता सुपुत्रः विश्वे देवादितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपव्युषम् यदा वै सूर्योपदेति अधनक्षत्रं येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानाय्यामस्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्मां पुण्यां स्वस्तिं प्रवन्तो क्रमणे स्वस्ते रुद्धिं प्रवन्तो क्रमरुज्यतां बुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः यापोजिट्टामजोपवस्थानमोर्जेतदान्तरा महेरणाय चक्षुषे योपस्यवदमोरदस्तस्य पादयते नः उषधेरव मातरः तस्मा अरङ्गमावभोजस्तक्षजा यदन्वदा आपो जनयदाचनः दिविश्रयस्मान्तरिक्षेदस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमज ब्रह्मवच्चसा यत्वा पवमानः सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता च पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनवोदय पुनन्त विश्व आयवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदेज्यत् अग्ने कृत्वा कृतोगुं वृणो यत्ते पवित्रमुच्चसे अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनेमहे उपाभ्यान् देवसविदः पवित्रेण धवेन च यः पावमानेरद्येति ऋषभिः संवृतकं रसो तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनेः सुतगायकृतश्च्युतः ऋषभिः संवृतोर्जः ब्राह्मणेषु व्रतगोहितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्र सदोऽध्यापकं जरन्मयो तेन ब्रह्मविदोभजं भूतं ब्रह्म मुनेमहे इन्द्रस्य नेते सोमा पुनातु सोमस्वस्या वरुणस्य समेत्या यमो राजा प्रविनापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयो रावणेमहे गातुं जज्ञाय गातुं जज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातुपेषुजं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशु देवार्त्वजो मार्जयन्तां दक्षिणाजां दिशु मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशु गृहाः पशवो मार्जयन्तां उदीच्यां दिश्या भवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजां दिशु यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोऽष्पदे प्रजजाने हस्मान् स्मा वेशोहनमेवोपमानः हृत्ते न्यूनं प्रतिदन्नो जुतस्मा सन्नयेत्वपदे चुञ्चतुष्पदे अमीवः वास्तोऽष्पदे विश्वारूपाण्या विशन् सकासुसे वयेति नः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुगमदास्नानं प्रतिष्ठापयां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో జయాసూత్రవతి సమేతంగా విశ్వక్షేణుల వారిని అనగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేస్తారు. అదేవిధంగా వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి తదితర దేవీ దేవతలను ఆవాహన చేసి ఆ కలశంలోకి వరుణ దేవతను
ఆవాహన చేస్తారు. ఆ వరుణ దేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణం లోక కళ్యాణకారకం కావున నిత్య నూతనోత్సాహం ఎప్పుడూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పుష్పాలను, అక్షతలను, తులసి దళాలను, గంధము, గుణనైవేద్యాలను, సకల పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ ఉన్నారు. అక్కడ మనం ఈ విధమైనటువంటి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అసలు ప్రేమ గృహస్థాశ్రమ రూపవాటికకు ప్రాణం. లోహమయస్కాంతాన్ని పట్టుకొని ఉన్నట్లుగా ప్రేమ భార్యాభర్తలను మృత్యు పర్యంతం వరకు కూడా బంధించియుండును. ప్రేమయే కుటుంబైక్యతను చిరస్థాయిగా నుంచును. ప్రేమ లాభనష్టాల చూడక కేవలం ప్రేమనే చూచును. ప్రేమ స్వయంగా బలిదానమైపోవును. ప్రేమకు మూలాధారం త్యాగం. త్యాగం లేనిదే ప్రేమ పుట్టదు. భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు త్యాగం చేయాలి. తండ్రి కొరకు కొడుకు, తండ్రి కొరకు సోదరులు ఒకరికొకరు ఆ విధంగా పరస్పర త్యాగం నడుచుకోవాలి. అది ఏ కుటుంబ వ్యవస్థ అనగా. నిస్వార్థమైనటువంటి ప్రేమయుండు చోట మనస్పర్ధలు కలగవు. గార్హస్థ్యం గృహిణి చేతనే నిర్వహించబడుతున్నది కావున భార్య హృదయ భావనలను అర్థం చేసుకోవాలి. భర్త అర్థం చేసుకొని తన ప్రేమ యొక్క పరిమితిని అధికమనర్చుచుండుటయే శ్రేయస్కరమను విషయాన్ని పురుషుడు సదా జ్ఞాపకముంచుకొనాలి. కనుక ప్రేమకు ప్రేమే సాటి అన్నట్లుగా పరమాత్మ బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తాడో ఆ బిడ్డలైనటువంటి సర్వజీవులు కూడా పరమాత్మను అంతే స్థాయిలో ఆరాధనాపూర్వకంగా ప్రేమపూర్వకంగా భావన చేసి ఆరాధించాలన్నమాట. కనుకనే సృష్టిలో ఉన్నటువంటి సమస్త శక్తులకు ఆధారమైనటువంటి పరమాత్మ ఏ శక్తి అయినా సరే పంచభూతాలతో సమ్మేళితమై ఉంటుంది. కావున అలాంటి పంచభూతాలకు ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలను నవధాన్యాలతో, ఆ విధంగా అక్షతలతో, పువ్వులతో, తులసీ దళాలతో నింపివేశాము. ఆ సభక్తిపూర్వకమైనటువంటి విధి విధానాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. కనుక సద్యో అంకురార్పణ కార్యక్రమంలో అనేక విధాలుగా దేవతలను ఆవాహన చేసి సంకల్ప మాత్రం చేతనే సృష్టి మొత్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పరమాత్మ. అంతేగాక అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమండలాలు, అనేకమైనటువంటి ఖగోళాలు, అనంతమైనటువంటి మహాశూన్యానికి చక్రవర్తి అయినటువంటి ప్రభువు తనంత తాను సృష్టించుకొని సృష్టి ఆది యందు పరమాత్మ వ్యక్తపరుచుకున్నారు తనంత తానుగా. ఆ విధంగా ఓం నమో వెంకటేశాయ. స్వయం మృతజ్ఞే మృతయే రాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సాక్షిరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినాపక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ధ్యావా పృథివీషు చేతునా స్వస్తజే వాయురుపప్రభామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో ఉపమంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రవ స్వస్తజే స్వస్తి నో రుద్ర పార్థం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రేరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దదే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాం ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించాలనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో ఈ అవకాశాన్ని కలిగింపజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల ప్రజలందరూ కూడా సనాతన ధర్మాన్ని ఎంతగానో వృద్ధి చేసేటట్లుగా ఆ అవకాశాన్ని ఈ విధంగా ప్రకటింపజేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. ఇప్పుడు సద్యో అంకురార్పణ కార్యక్రమం తదుపరి ప్రతిసర బంధనం కైంకర్య పనులు వీక్షిస్తూ ఉన్నాం. ప్రతిసరము అంటే దారము 9 పోగులుగా ఉన్నటువంటి కూర్చబడినటువంటి పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు. శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ప్రారంభించినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా నేటికి కూడా నిర్వహించడం అనేటటువంటిది ఎంతో గొప్పదైనటువంటి కైంకర్య నిష్ట. కాబట్టి ఆత్మశుద్ధితో చేసేటటువంటి ఏ కైంకర్యమైనా సరే అది భక్తి తారాస్థాయిలో ఉన్నట్లుగా గుర్తించవచ్చు అన్నమాట. కనుక పరమాత్మ ఎప్పుడూ కూడా ఆకాంక్షిస్తూ అన్వేషిస్తూ నా అసలైనటువంటి భక్తుడెవడు, నాలో ఉన్నటువంటి అంతర్ధానాన్ని ఆ తొంగి చూసేటటువంటి వాడెవడు, ఆ సూక్ష్మ రూపాన్ని పట్టుకునేటటువంటి జీవుడెవడు అని చూస్తూ ఉంటాడనమాట. అందుకని మనుష్యానాం సహస్రేసు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు ప్రయత్నం చేసిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని స్వామివారు తెలియజేసి ఉన్నారు ఆ యొక్క గీతాచార్యునిగా. కావున సభక్తిపూర్వకంగా చేసేటటువంటి ఏ కైంకర్యమైనా సరే వధూవరులకు మంగళ స్నానాల దగ్గర నుంచి వివాహ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా శుభప్రదంగా ఈ వివాహ కార్యక్రమం జరగాలని ప్రార్థిస్తూ అనేక రకాలుగా ఈ యొక్క కైంకర్య నిష్టలను మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాక కన్యాదానం అంటే అది సామాన్యమా? తన శక్తిని అనుసరించి కన్యను అలంకరించి సంతానం కొరకు లౌకిక వైదిక కర్మలను చేయుటకు ఈ కన్యను నీకు ఇచ్చి వివాహం చేస్తూ ఉన్నాను అని కన్యాదాత అంటాడు కదా. ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ నేను అతిక్రమించి ప్రవర్తించను అని వాగ్దానం చేయవలసిందిగా వరుణ్ణి కన్యాదాత కోరతాడు కదా. ఇందుకు ప్రతిగా ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని వరుడు వాగ్దానం చేస్తాడు కదా. ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే, ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలు పొందుటకై నీవు బుద్ధివంతుడవై సౌశీల్యవంతుడవని నమ్మి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపునిగా ఉన్నటువంటి నిన్ను భావించి మహాలక్ష్మి స్వరూపురాలైనటువంటి మా అమ్మాయిని ప్రయత్నపూర్వకంగా నీకు ఇస్తున్నాను అని కూడా కన్యాదాత పలుకుతూ దాస్యామి విష్ణవే తుభ్యం అంటూ సాలంకృత కన్యాదానం చేస్తాడు. అదిగో మనం తిలకిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఆ యొక్క ప్రతిసర బంధన కైంకర్యాలను నివేదన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక ఈ యొక్క కాలపరిమితి ఉన్నంత వరకు కూడా అతి బలీయమైనటువంటి కాలస్వరూపాన్ని నేను అంటూ ఉన్నాడు గీతాచార్యుడు. అంటే త్రికాలేపి తిష్టతిథి సత్యం, ఒకప్పుడు పుట్టను లేదు, ఇంకొకప్పుడు ఉండను లేదు, దానికి చావు లేదు, ఒకప్పుడు జననము ఉండదు. అలాంటి స్వరూపానికి 3 కాలాల్లో ఉండేటటువంటి తత్వాన్ని సత్యము అంటారు. అట్లాంటి సత్యానికి ప్రతీకగా ఉన్నటువంటి పరమాత్మ నేడు నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు పెండ్లి కొడుకై ఇరుదేవేరులతో చక్కనైనటువంటి సౌశీల్య నిష్ఠతో చక్కనైనటువంటి అలంకరణలతో ఆ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఇరుదేవేరుల సరసన అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగులను ప్రశంపజేస్తూ ఉన్నాడు శ్రీనివాస ప్రభువు. కనుక అలాంటి దివ్యమైనటువంటి దేవుళ్ళకే దేవుడైనటువంటి దేవేత్వముడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఎంతో దయ కలిగినటువంటి వాడై అందరికీ కరుణారస సింధువై ఆత్మబంధువై ఈనాడు కళ్యాణమూర్తిగా ఈ కైంకర్య పనులను నిర్వహించుకుంటూ ఉన్నాడు. కనుక రకరకాల పుష్ప విశేష మాలికలతోటి ఈ అర్చకత్వాన్ని వివిధాలుగా చేసేటటువంటి ప్రతినిధిగా, అంటే అర్చక స్వాములు అంటేనే స్వామివారికి ప్రతినిధులు అన్నమాట.
అలాంటి ప్రతినిధిత్వం వహిస్తూ తిరునామం ధరించినటువంటి దేవదేవుడు నేడు కళ్యాణ చక్రవర్తిగా దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో తిలకిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్య విధులు సమర్పించిన తర్వాత స్వామివారు అయ్యవారికి ఇద్దరికీ కూడా ఆ యొక్క ఇరుదేవేరులతో స్వామివారు చేసుకునేటటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి నిర్వహణ అందరికీ సభక్తిపూర్వకంగా దర్శనమిచ్చేటట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అదిగో దర్శించండి, ప్రతిసరబంధనం అయ్యవారికి దక్షిణ హస్తానికి సమర్పించారు. ఇప్పుడు ఇరుదేవేరులకు వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక కళ్యాణ కైంకర్య విధులన్నిటిలో కూడా దేనికదే ప్రత్యేకమని అనిపించుకుంటూనే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చైతన్య నిష్టను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ప్రతి ఆదర్శం వెనకాల ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా వైదిక సంస్కారాలే. కనుక వైదిక సంస్కారాలలో భాగంగా అగ్నిదేవుని యొక్క పాత్ర అద్వితీయంగా ఉంటుందన్నమాట. అందుకనే పాణిగ్రహంలో కూడా అగ్నికి పడమటి వైపున వధువు కూర్చొని ఉండగా వరుడు నిలబడి ఉండి సోమః ప్రథమ అనేటటువంటి మంత్రంతో అభిమంత్రించాలన్నమాట. తర్వాత సంతానాన్ని పొందటం కొరకు, యోగ్యమైన కర్మలను చేయటం కొరకు నిన్ను గ్రహిస్తున్నానని చెప్పే గృభామితో కూడిన 4 మంత్రాలను పఠిస్తుండగా వధువు యొక్క కుడి చేతిని వరుడు గ్రహిస్తాడు. ఈ విధంగా చేతిని అంటే పాని గ్రహించటం వలన ఈ క్రియకు పానిగ్రహణమని పేరు వచ్చిందనమాట. ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి సరసమైనటువంటి సన్నివేశం కూడా చోటు చేసుకుంటుంది. దంపతులు ఇద్దరూ కూడా మగపిల్లవాడు కావాలని కోరుకుంటే బొటనవేలు పట్టుకుంటాడు, ఆడపిల్ల కావాలనుకుంటే మిగతా 4 వేళ్ళు కూడా ఇద్దరు ధరింపజేస్తారన్నమాట. కనుక యది కామయేత స్త్రీరేవ జనయేయ మిత్యంగుళీ గృహ్ణీయాత్ యది కామయేత్ పుగుంస ఏవ జనయేవ మిత్యం గుష్ఠమేవ గృహ్ణీయాత్ హస్తం గృహ్ణీయాత్ అని చెబుతారన్నమాట. అదిగో దివ్యమైనటువంటి స్వామివారి యొక్క అలంకరణలో భాగంగా రకరకాల పుష్ప విశేషాదుల చేత అద్భుతమైనటువంటి కళ్యాణ గడియలు దర్శిస్తూ ఉన్నాం. భూతశతనేన సౌమ్యా కృణత్వకం రచనాహోత విగుంసదే తత్సవిదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. చండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదోపమనస్య రేదో హింసమగ్నినిశ్చదే అగ్నిమస్వస్నాదోమజోభూః గృతప్రదేగో గృతజో నిరగ్నే గృతస్సమిధ్యో గృతమస్యాన్నం గృతపృషస్వా సరితో బ్రహ్మన్ గృతం బ్రహ్మన్ సరిజాయక్షదేవాన్ ఆయుర్దాగ్నే హవిచోజుషానో గృతప్రదేగో గృతజో నిరేదే తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిద ప్రసుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్మసేమతస్సురజో వేన ఆవహ స బుద్ధియా పుమాస్కవిష్ట సతస్తయోని మదదశివః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో దేరకం సోమోర్వంతమాశకం సోమో విరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్యకం సమేజం పితుశ్రవణం యో దదాతు తస్మై. ఓం భూ సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్తయత్వన్నాకస్య పృట్టేజమానోస్తు సప్త ఋషీణాకం సుకృతాం యత్ర లోక తత్రేమగ్నిమజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాయ. పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా
अंतरिक्षायत्मा पृथिव्यैत्मा पोषायत्मा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तोपोसे दक्षिणतो विष्णोस्तोपोसे उत्तरतो विष्णोस्तोपोसे प्राच्या विष्णोस्तोपोसे श्रुतासे कृतासे द्रुपासे तारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवताव्रतयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहे ॐ प्रणय कोपो जिनत्को जिनत्को सव्यसन्तान् पात्राणि देवयज्ञायै सव्यसन्तान् पात्राणि देवयज्ञायै दक्षिणपरदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुदानावाहयामि रुद्रानावाहयामि अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासरज्ञमावाहयामि यज्ञदेविश्वेभ्यो देवेभ्योमावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिजुष्टुर्वपामि इन्द्राजुष्टुर्वपामि अग्नेजुष्टुर्वपामि सोमाजुष्टुर्वपामि अग्नेजुष्टुर्वपामि सोमाजुष्टुर्वपामि अग्निसोमाभ्यागुष्टुर्वपामि प्रजापतिजुष्टुर्वपामि वसुभ्योजुष्टुर्वपामि मरुभ्योजुष्टुर्वपामि रुद्रेभ्योजुष्टुर्वपामि अवोपस्पृश्य श्रीविष्णुवेजुष्टुर्वपामि बृहस्पतिजुष्टुर्वपामि मित्राजुष्टुर्वपामि वरुणाजुष्टुर्वपामि आदित्येभ्योजुष्टुर्वपामि अस्मिभ्यागुष्टुर्वपामि पूष्णेजुष्टुर्वपामि कक्षाजुष्टुर्वपामि कक्षदेवत सोमाजुष्टुर्वपामि औपासनज्ञाजुष्टुर्वपामि यज्ञदेविश्वेभ्यो देवेभ्योजुष्टुर्वपामि सर्वदेवेभ्योजुष्टुर्वपामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समदिते स्वाहा अमृतुणमसि मारुणमसे अन्तरितकं चक्षु अन्तरिताराधयः प्रत्युष्टकं रक्ष प्रतिष्ठ आराधयः चिक्पति स्मा पुनः त्वच्चित्रेण पवित्रेण पुष सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्मा पुनः त्वच्चित्रेण पवित्रेण पुष सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्मा पुनः त्वच्चित्रेण पवित्रेण पुष सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञा कृतं स्पर्शयित्वा अक्षत आध्याचरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुद्धिये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजरापवे नमः विदर्पणे नमः ब्रह्मन् सौद्यमादास्मा आदस्मा समेत यस्माः आगार मुहूर्तस्य मुहूर्तोऽस्तु वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदेविश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चुरुन् सावित्रा गृह्यते याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं शुभ स्वाहा ओं भूर्भुवः शुभ स्वाहा अजतेन्वमग्गुस्ताः हनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः प्राणानायम्यामस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये अदितेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवदविदप्रसुमान् ओं मतो देवावन्तनो यथाविट्टर्वचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्वचक्रमे त्रेधानतदेवतं समूढमस्यभागं सुरे स्वाहा त्रेण पदावचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतयतो व्रतानि पस्पसे इन्द्रस्य स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वचक्षुरादग्गु स्वाहा तद्विप्रासो विपण्यमो जागृभागं सस्यमिन्दते
విష్ణోర్గత్ పరమం పదగ్గు స్వాహ. ఓం భూ స్వాహ భువ స్వాహ శుభ స్వాహ. ఓం భూర్భువస్సువ స్వాహ. అతిథేన్వమగ్గుస్థానమదేన్వమగ్గుస్థాః సరస్వదేన్వమగ్గుస్థాః దేవతవిద ప్రాసామి. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు. గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు. పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు. నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు. పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు. పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట. పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట. ఎక్కువ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి. లావణ్య శృంగారరాయ నిండుగొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి. ఉండు చోటనే ఉండు ఒక్క చోటను. నిండుకొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి. ఉండు చోటనే ఉండు ఒక్క చోటను. కొండల రాయ గురు పరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాత్ పరిమిత శక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే
परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां येकतमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कारमहदव्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रवृत्तिदान अतल वितल सुतल तला तल रसा तल महातल पातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामतो भागे महानालाजमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जलपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डे सुण्टाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमन रक्षोवते सुन्दुमते गन्धवत्तिलकावते यशोवते त्वष्टदेवप्रे विराजते इन्द्राग्निमनुर्तिवरुणवर कुबैर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुराजर्भिर्दधिक्षेरशुद्धोदकाख्य सप्तार्न परिवृते जम्बो प्लक्सकुचक्रौञ्च शाकचान्मनुपुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयमुद्रुक्षदिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरेरावतभद्रास्मकेतुमाला हिरण्यकरमनककुरुवर्षाख्य नववर्षाणां मध्ये वरदवर्षे वरदखण्डे महासरोरुहाकार 50 कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जुम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ सकलजगत्त्रष्टुः परार्धेद्विवनो ब्रह्मणोद्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमेहनि द्वितीयायामे यह जन्मनि च एतक्षरपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापादकादि समस्तदुरितक्षयार्थं तदपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्ते स्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद सम्बोध ब्रह्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं मृगमरे चत्रगस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रदाङ्कगोमोदके नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैगानसमगवस्यास्त्रोक्तमार्गेण आङ्केरत भारस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस भारस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोख्यातिवसात् उत्पस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राज आङ्गीरस भारस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतामुकुटमुकुटमिजुगन्म पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राज आङ्गीरस भारस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराज ऋग्यजुश्यामादर्वण सकल वेदाध्यायिनी भार्गवत्योनोप्यवाना और्ववेदलपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवदे सुराङ्गना संसेवित पादारविन्द
శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం పుత్రఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యా వృణీమహే వృణీత్వం ధాస్యామి. ఋగ్యజస్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రజారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం పుత్రఫల్గుణేన జాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యా వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యా కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజకేశయేత్ కన్యాన్ స్మలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరాः సర్వభూతాः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం దర్శించాము. అగ్నిదేవుని యొక్క సౌందర్యవంతమైనటువంటి తేజోవంతమైనటువంటి నిత్య యవ్వన స్వరూపమైనటువంటి అగ్నిదేవుడు ఒంటరిగా రాకుండా దేవీ దేవతలు ఎంతమందినో తీసుకుని వచ్చి ఈ అగ్నికి ఈ యొక్క సాక్షిభూతమైనటువంటి కైంకర్యానికి తాను ఎంతో పాత్రత పోషిస్తూ ఉన్నాడనమాట. అందుకనే ఋగ్వేదంలో మృత్యుధర్మము లేనివాడైనటువంటి అగ్ని మృత్యుధర్మము కలవారైనటువంటి మనుష్యుల యందు సత్యస్వరూపుడై ఉన్నాడు, లేదా మనుష్యుల వాక్కు మొదలగు ఇంద్రియముల యందు ఉన్నాడు అని ఋగ్వేదం తెలియజేస్తూ ఉన్నది. దివ్య గుణ కర్మ స్వభావం కలవాడైనటువంటి ఈ అగ్నిదేవుడు ఇంద్రాది దేవతల యందు శత్రువులను తుదముట్టించువాడై లేదా దేవలోకమునందు సంచరించువాడై ఉన్నాడు. దేవులకు ఆహ్వానం పలుకువాడైనటువంటి మరియు పూజించుటకు అర్హుడైనటువంటి అగ్నితత్వము గొప్పనైనటువంటి తేజస్సుతో పవిత్రీకరించుటకు లేదా ప్రకాశించుటకు హవన యోగ్యమైనటువంటి ఆజ్య అంటే పురోడాశాది హవన ద్రవ్యములతో మానవులను స్వర్గానికి ప్రేరేపించుటకై పంపుటకు ఉత్తర వేదిక యందు ఉన్నాడు. అందుకనే అంటూ ఉన్నది, ఇహత్వం సూనో సహసోనో అద్య జాతో జాత ఉభయ అంతరగ్నే దూత ఈయసే యుయుజాన ఋష్య రుజుముష్కాన్వ శనః శుక్రాంచ అని తెలియజేసేటటువంటి ఈ యొక్క మంత్రంలో బలమునకు పుత్రుడవైనటువంటి ఓ అగ్ని, ఈరోజు మా యొక్క కర్మలైనటువంటి యజ్ఞముల యందు సంస్కరించబడి నీవు జన్మించినటువంటి దేవ మనుష్యులనే ఇరువురి మధ్యలో మనుష్యులిచ్చేటటువంటి హవిస్సులను దేవతలకు అందజేయు దూతవుగా వెళ్ళుచున్నావు. దర్శనీయుడమైనటువంటి ఓ అగ్ని, బలిష్టములైనటువంటి బాగా వేగవంతములైనటువంటి రేతస్సు సేచన చేయు సమర్థములైనటువంటి ప్రకాశవంతములైనటువంటి గుర్రములను నీ రథమునకు కట్టుకొని వెళుచున్నావు. ఇక్కడ యోగ మార్గ ప్రయోగంలో మనం ఆలోచించినట్లయితే అంతర్ముఖంగా మనం ప్రవేశించినప్పుడు మాత్రమే అగ్ని యొక్క కైంకర్య నిష్ఠ మనకు తెలుస్తుందన్నమాట. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహంలో కనిపించేటటువంటి పదార్థాలతో కాకుండా దివ్యమైనటువంటి లోపల ఉన్నటువంటి వెలుగులను విరజిమ్మేటటువంటి జ్ఞానరేఖలను గుర్తించాలి. అందుకే వేదంలో గోకిరణములు అంటారు. గోకిరణములు అంటే జ్ఞానకిరణములు అని అర్థం. వాటికొక శక్తి కానీ వాటికొక అపూర్వమైనటువంటి విశేషవంతమైనటువంటి స్పందన గుణం కానీ మనం గుర్తించగలిగినట్లయితే అది ఆధ్యాత్మికోన్నతికి దారి చేసేటటువంటి అంశంగా మారుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం గుర్తిరగాలి. ప్రమే పతియానః పంతాః కల్పతాం శివా అరిష్టాపతిలోకం గమేయం. పతి మార్గమే విశేషించి నా మార్గముగాక నేను పొరుపు విరుపులు లేకుండా అంటే అసంతృప్తులకు గురికాక సుఖపూర్వకముగా పతిగృహమును పొందుదునుగాక
అని స్త్రీ యొక్క ఆ యొక్క హృదయ ఆవిష్కరణ చేసుకుంటుందన్నమాట. అందుకనే ఈ కళ్యాణ కైంకర్య ఘట్టంలో మాంగళ్య ధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి ఘట్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. మాంగళ్య ధారణ అతి విశేషవంతమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క కళ్యాణ కైంకర్య విధులలోనే ఒక సత్ప్రామాణికమైనటువంటి సూత్రం కావున అది ఎన్నో యజ్ఞాల తర్వాత, ఎన్నో సంకల్పాల తర్వాత, ఎన్నో ప్రతిజ్ఞల తర్వాత అది స్త్రీ యొక్క మెడలో ఆవిష్కరించబడడం జరుగుతుందన్నమాట. అంత గొప్పదైనటువంటి మాంగళ్యం స్త్రీమూర్తికి ఎంతో పవిత్రవంతమైనటువంటిదై ఆ పతి పట్ల ఉండేటటువంటి గౌరవం, భక్తి, విశ్వాసం, త్యాగగుణం ఇవన్నీ కూడా ఎంతో సౌశీల్య నిష్ఠను చేకూర్చేటట్లుగా ఆ యొక్క స్త్రీ యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే వివాహాలలో జరిగేటటువంటి ప్రతి కైంకర్యం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించేటట్లయితే ఆ యొక్క సూక్ష్మాలను మనం గట్టిగా ఆవిష్కరించుకుంటూ ముందుకు నడిచేటట్లుగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. అందుకనే మాంగళ్యం వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం. వివాహిత అయినటువంటి ప్రతి భారతీయ మహిళ ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేది తన మాంగళ్యాన్నే కదా. ఒకటి పుట్టింటివారు, మరొకటి అత్తింటివారు చేయించిన 2 బంగారపు కాసులుంటాయి అందులో. ఈ వివాహబంధం అనేక సంవత్సరాల పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యాలతో కొనసాగాలని కోరుతూ ఈ మాంగళ్యాలను అనేక నిష్కముల బంగారంతో సూత్రధారణ చేయించేవారట. అందుకే ఈ మాంగళ్యానికి శతమానం అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అంటే ప్రస్తుతం బంగారాన్ని ఔన్సులు, తులాలు, గ్రాములు మొదలైన కొలమానాల్లో పేర్కొంటున్నట్లు పూర్వం నిష్కం అనేటటువంటి కొలమానంలో చెప్పేవారని కూడా ఒక వాక్కు ఉన్నది. అంతేగాక ఈ నిష్కం అంటే ఎన్ని గ్రాములకు సమానమో సామాన్య పరిశీలనకు అందలేదు. అందుకనే ఈ మాంగళ్య ధారణ సమయంలో అత్యద్భుతంగా స్వామివారి మాంగళ్యం తంతునానేన లోకరక్షక, మొత్తం అన్ని లోకాలకు రక్షణ కలిగించేటట్లుగా అనేటటువంటి స్వామివారి కళ్యాణం కావున ఆ మంత్రాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. హే సౌభాగ్యవతి కంఠే బధ్నాని సుభగే స్వందేవ జరదాం సుద శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం స్వంత్రయో వేదాన్వసృజ్యంతాం కానహస్తే కురుతా అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వందేవ శరదాం శత. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగుం శుభం. గోవింద 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 హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని.
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగా అతిథేన్మగ్గుస్తానమదేన్మగ్గుస్తాః సరస్వతేన్మగ్గుస్తాః దేవతవిద ప్రాసావీః ప్రాణానాయం న్యామస్యాం సుపతిదో శ్రీ శ్రీనివాసత్వామినః వైవాగోత్సగన్మాగోపాసనాఖ్యో లాదహోమం కరిష్యేది తేన మన్యస్వానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభ ఇమాన్ లాజామిత్యభికార్య మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావవందే దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావవందే దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా మాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావవందే దీర్ఘాయురస్సు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా భోగం స్వస్వాహా ఓం భోర్భవస్వస్వాహా అతిథేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావీః ప్రాణానాయమ్యామస్యాం సుపతిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సగన్మాగోపాసనాఖ్యో సర్వదో చ ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవం మోష్యే అతిథేన మన్యస్వానమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభ ఓం మతో దేవావంతనో గితో విట్రవిదక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రవిదక్రమే త్రైధారత దేవతం సమో నమస్కపాగుం శ్రే స్వాహ త్రేణి పదా విదక్రమే విట్టర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పస్కతేదో వ్రతాని పస్పతే ఇంద్రస్య యుద్ధస్య స్వాహ తద్విష్ణోః పరమం పదకం తదా పుష్కంతచోరయः దివే వదక్షరాద తగ్గు స్వాహ తద్విప్రాసో విపుణ్యవో జాగ్రవాగం తస్కమిందదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ భువస్వాహ సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అతిథేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావీః ప్రాణానాయం న్యామస్యాం స్మృతిదో శ్రీనివాసస్వామినః వైవాగోత్సగన్మాగోపాసనాఖ్యో పురిష్టాదంత హోమం కరిష్యే అతిథేన మన్యస్వానుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుమ దస్య కర్మణోత్పరేరితం జద్వాన్యో నిమహాకరం అగ్నిస్వట్టుగుద్విద్వాన్ సర్వగ్గు సుగతం కరోతు స్వాహ అగ్నయే సుట్టవృతా ఉదయనాం కామానాగుంతమద్దేత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నే నాదాయ స్వాహ అగ్నేనపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ విశ్వేభ్యో దేవేభ్యో స్వాహ సర్వాభ్యో దేవతాభ్యో స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవాణాదిష్టం దైవతమముష్మే స్వాహ అగ్నయే సుట్టకృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహ జన్మ ఆత్మాభూదగ్నిసత్ పునరాగా జాతవే జామచరణి స్వాహ పునరగ్నిచక్షరదాత్ పునరేంద్రో బృహస్పతి పునర్మయమాయమాచక్రాదిత్యమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ మేజృత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ సమృత్యై స్వాహ సర్వసమృత్యై స్వాహ ఏదోష్యేతి ధీమహి స్వాహ సవితసే తేజోసే తేజోమేదే స్వాహ యమస్కదే మృత్యోర్మవాయి స్వాహ సోమస్కదం చిత్తం మే వాయి స్వాహ వాయోర్ధిమహి ప్రాణాన్మే వాయి స్వాహ ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषिके सप्तधाम प्रियाणि सप्तहोत्रा तदात्वा जन्तदप्तजोनिर्रार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा ज्योर्भक्तः स्वाहा अग्निर्जेन्नं वेदिर्जेन्नं ज्योर्जेन्नं मृदवे जेर्णं वोषं देवदेर्नग् स्वाहा
సదాన విద్మానుష్టు భృతేన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ ఆద్యశేషం ఇంద్రాజుహోమి స్వాహ అగ్నిశుప్యదో వేదశుప్యదో జోశుప్యదో పృథ్వీశుప్యదో బ్రహ్మాద్యాసృప్యంత అదితేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావీః ఆవాహ్య దేవతాబ్జదాస్మదాస్థానప్రతిష్ఠాపయ శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమచ పవిత్రమే భోజా స్వాహ సర్వం సర్వం భూభోజా స్వాహ అక్షతమక్షతే జుహోమి అక్షతమే శ్రేష్టాం ప్రాచ్యాం దక్షిణాజాం ఉత్తరాజాం ఉదేచాం ఊర్ధ్వాజాం అధరాజాం మార్ధయంతాం పశ్చిమద పరిధిమపనజా క్షణ పరిధిమపనజా తరద పరిధిమపనజా सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य अप्पिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बवोषधयो मृदा मृषस्वततो नो विट्टमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनगुं शुद्ध्यन्तान् देवसदनो स्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेद् अग्निरमार्तजोर्भूतिः आदित्यस्वो नमः प्रजाजुषं जमदग्ने कश्यपश्चत्रजाजुषं सेवानान्त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाजा बलाजा सदाजा सतं च वर्चसे त्रजाजुषं अभोजिट्टामजोपवत्तानवोर्जे ददातरा महेरणाज दक्षसे योपस्य पदमोरधस्तस्य मादिगतेनः उषधेरिव मातरः तस्मा अरंगमाम भोजस्यक्षजा जिजन्मदा मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतं मया देव परिपूर्णस्पदस्तु वै प्रायश्चित्तानि शेषानि होमकर्माद्यमानि वै तानि शेषानि शेषेण श्रीकृष्ण स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रिय वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्कं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्तानं प्रतिष्ठापयामि क्षपणार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः कुलोपहारनिवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु బంధం ఏర్పడాలని ఆ బంధం మరింత దృఢపడి ఉండాలని ఇద్దరూ దీర్ఘాయుష్మంతులై లౌకికమైన ఆముష్మికమైన సర్వ సుఖాలను పొందాలని ఆకాంక్షిస్తూ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ అగ్నిలో ఆజ్యాన్ని హోమం చేయిస్తారు. ఇదే ప్రధాన హోమం. ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాం. అదేవిధంగా లాజహోమాన్ని కూడా తిలకించాం. ఈ పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయి. దీని కొరకు వధువు యొక్క సోదరుడు తన సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడు. వాటిని అభిమంత్రించి ఆ పవిత్రమైనటువంటి అగ్నిలో వధువు హోమం చేయిస్తుంది. దీనివలన తన భర్తను తనను
దీర్ఘాయువులుగా దీవించవలసిందిగా అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. ఈ హోమం చేయడంలో సోదరికి సహాయం చేసినందుకు వధువు యొక్క సోదరునికి కూడా వరుడు నూతన వస్త్రాల లాంటివి బహూకరించడం కూడా జరుగుతుందన్నమాట. అది ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణ కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి పాత్ర. ఇప్పుడు మనం మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాము. స్వామివారు ధరించినటువంటి మాలను, రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళించేటటువంటి ఆ మాలను అమ్మవారి కంఠసీమకు అలంకరింపజేస్తారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవారు ధరించినటువంటి ఆ మాలను అయ్యవారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఇందులో భాగమే ఇరు హృదయాల యొక్క కవలిక సంయుక్తం అయ్యేటటువంటి సందర్భం. ఇప్పుడు అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను శ్రీదేవికి భూదేవికి ఇరు దేవేరులకు కూడా సమర్పించడం జరుగుతూ ఉన్నది. కావున అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను మళ్ళీ భూదేవికి శ్రీదేవికి కంఠసీమకు అలంకరింపజేసి మళ్ళీ స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. కావున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు భక్తుల యొక్క విశ్వాసాలకు పతిగా ఎంచి ధీటుగా నిలబడి ఇదిగో నేనున్నాను ఆపత్ సమయాలలో అని ఒక భరోసా ఇస్తూ అభయమిస్తూ భక్తులందరినీ కాపాడుతూ ఉన్నటువంటి పరమాత్మ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు. అదిగో చూస్తూ ఉన్నాం కదా, ఆ భక్తుల యొక్క హృదయాలన్నీ కూడా ఒక్క మాలగా మారి మనసులన్నీ పరిమళించేటటువంటి మాలగా మారి అక్షంతలుగా స్వామివారిని అలంకరింపజేయడానికి స్పర్శించడానికి సిద్ధంగా ఉన్నటువంటి భావాలులాగా కనిపిస్తున్నాయి కదా. అది భక్తులలో ఉన్నటువంటి చైతన్యపూరితమైనటువంటి విశ్వాసం. కావున విశ్వాసానికి ప్రేమే శ్వాస. అట్లాంటి ప్రేమయే పరిపూర్ణమైనటువంటి భక్తి. ఆ ప్రేమనే కోరుతుంది తప్పితే ఇంకొక దాన్ని ఆశించదు. అలాంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి విశ్వాసాలను స్వామివారిపైన మనం కుమ్మరింపజేస్తే అదే మనకు అనంతమైనటువంటి దీర్ఘాయువు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు తెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు తెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
ఓం